श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम नमो भगवते वासुदेवाय। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। తపస్సంపన్నుడైన వ్యాస భగవానుని పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా వ్యాస పూర్ణిమ శుభాభి నందనములు మరియు శుభ ఆశీపూర్వకమైనటువంటి మంగళాశీస్సులు అందిస్తూ వ్యాస భగవానుడి యొక్క కటాక్షం అందరికీ కలగాలి, జ్ఞాన పరంపరలో ప్రజలందరూ కూడా సుఖవంతమైనటువంటి జీవనాన్ని పొందాలి అని భగవత్ స్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడిని ప్రార్థిస్తూ మనం అందరం కూడా ఆషాఢమాస విశేషాలు తెలుసుకుంటూ అందులో భాగంగా రేపు వ్యాస పూర్ణిమ అని పిలువబడుతున్నటువంటి ఆషాఢమాసంలో వచ్చే పూర్ణిమను పిలుచుకుంటూ ఉంటాం. అయితే ఆషాఢమాసంలో వచ్చేటువంటి ఈ పూర్ణిమకు వ్యాస పూర్ణిమ అని పేరు. దానికే గురు పూర్ణిమ అని కూడా మనం అందరం కూడా పిలుచుకుంటున్నాం. అయితే ఇక్కడ వ్యాస భగవానుడికి సంబంధించినటువంటి కార్యక్రమం, అట్లాగే వ్యాస పూర్ణిమ రోజున మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అనే విషయాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఆషాఢ శుక్ల పూర్ణిమ రోజున వ్యాసుణ్ణి పూజించాలి అని స్మృతి వివేకము అనేటువంటి గ్రంథం పేర్కొంటోంది ధర్మశాస్త్రాలలో. ఈ స్మృతి వివేకము అనేటువంటి గ్రంథం ఆషాఢ శుద్ధ పూర్ణిమాయాం వ్యాస పూజాం కారయేత్ అని ఒక సూత్రాన్ని చెబుతూ వ్యాసుణ్ణి ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున పూజించండి అని ధర్మ నిర్ణయం చేయబడింది. కాబట్టి ఆ రోజున ప్రధానంగా మనం వ్యాసుణ్ణి పూజించాలి. వ్యాసుడు ఒక మహర్షి. ఆ మహర్షి యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయాన్ని మనం ఈ వీడియో చివరిలో తర్వాత ముఖ్యంగా ఆచరించవలసిన విధులు తెలుసుకుని తర్వాత వ్యాస భగవానుడికి పూజించడం అనేటువంటిది ఎందుకు చేయాలి, ఆ గురు పూర్ణిమ రోజున మనం ఎవరిని పూజించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజు తప్పనిసరిగా వ్యాసుణ్ణి పూజించాలి. ఇది ప్రధానమైనటువంటి నియమం. ఇక రెండవది ఏమిటంటే, ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమ సాయంత్రం వ్యాప్తినిగా ఉన్నప్పుడు, సాయంత్రం పూట పూర్ణిమ తిథి గనక ఉన్నట్లయితే అక్కడ మనం ఆచరించవలసినటువంటి విధులు ఏమిటాయంటే, కోకిలా వ్రతము అనేటువంటి ఒక వ్రతాన్ని ఆచరించండి అని ధర్మశాస్త్రాలన్నీ చెప్తున్నాయండి. పురాణాలు కూడా చెప్తున్నాయి. భవిష్య పురాణంలో ఈ కోకిల అనేటువంటి పేరు కలిగిన అమ్మవారిని పూజించండి అని ఆషాఢ పూర్ణిమలో వ్రతం విశేషాలని తెలియజెప్పింది. ఆషాఢే పౌర్ణమాస్యాం తు సంధ్యాకాలే సమాగతే సంకల్ప్య పూజయేద్దేవీం కోకిలాఖ్యాం సుఖాయ వై అని ధర్మశాస్త్రం భవిష్య పురాణం చెబుతోంది. కాబట్టి ఇక్కడ భవిష్య పురాణాంతర్గతమైనటువంటి విషయాన్ని కనుక ఆలోచిస్తే కోకిల అనే పేరు కలిగిన అమ్మవారిని పూజించండి. మరి కోకిల అనే పేరు ఏ అమ్మవారికి ఉన్నది అనంటే, సహజంగా కష్టములను తొలగించున్నది. కష్టాలు తొలగాలి అంటే ఏం కావాలి? ధన సమృద్ధి కావాలి. కాబట్టి ధన సమృద్ధిని మనకు ప్రసాదించేటువంటిది ఎవరు అంటే లక్ష్మీదేవి. కనుక కోకిల అనేటువంటి పేరు లక్ష్మీ అమ్మవారికి ఉన్నది. మరి ఇంకెవరు అనంటే, కోరికలు నశించాలి, కోరికలు తీరాలి అంటే ధనం ఒకటి ఉంటే సరిపోదు, జ్ఞానం కూడా ఉండాలి. కనుక జ్ఞాన సమృద్ధిని కలిగించేటువంటి శక్తి స్వరూపిణి ఎవరు అంటే సరస్వతి.
కనుక సరస్వతీమాత యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. అట్లాగే మనం అందరం కూడా ఏ పనినైనా సాధించాలి అంటే ధైర్యం కూడా కావాలి. ఇలాంటి ధైర్యాన్ని మనందరికీ ప్రసాదించేటువంటిది ఎవరు అంటే పరమేశ్వరుని యొక్క సతీమణి అయిన సతీదేవి పార్వతి. ఆవిడ యొక్క కటాక్షం కూడా మనకు కావాలి. కాబట్టి కోకిల అనే పేరు ఎవరికి ఉన్నది అనంటే ఇక్కడ త్రిమాతల యొక్క స్వరూపమైనటువంటి దుర్గాదేవికి ఈ లక్షణం ఉన్నది అని చెప్పబడుతోంది. కాబట్టి లక్ష్మీదేవిని కానీ, సరస్వతీదేవిని కానీ, పార్వతీదేవిని కానీ, లేదా ముగ్గురుతో అంశాలతో ఏర్పడినటువంటి దుర్గాదేవిని కానీ మనం పూజించవచ్చు. అయితే దుర్గాదేవి అనేటువంటి పేరుతో కాకుండా కోకిలాదేవి అనేటువంటి పేరుతో అర్చన చేయాలి. కోకిలాదేవి అయి నమః అనేటువంటి పేరుతో. మరి అక్కడ చిత్రపటాన్ని ఎవరు ఉంచుకోవాలండి అని అడిగినప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి కానీ, పార్వతీదేవి కానీ, లేదు సరస్వతీదేవి కానీ, దుర్గాదేవి కానీ పటమును అక్కడ ఉంచుకుని ఆ పటంలోకి కోకిలాదేవిని భావనతో ఆవాహన చేసి ఆవిడకు మనం చేతనైన విధానంలో అర్చన సమర్పించాలి. ఇట్లా అర్చన సమర్పించడం వలన ఏం కలుగుతుంది అనంటే సుఖాయవై అని చెప్తున్నారు, జీవన సౌఖ్యము కలుగుతుంది. మనం జీవిస్తూ ఉన్నటువంటి ఈ జీవనంలో అనేక రకాల కష్టాలు, ఇబ్బందులు సహజంగా కలుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి కూడా విముక్తి లభించి సుఖంగా జీవించడానికి ఒక అవకాశాన్ని ఈ కోకిల అనేటువంటి వ్రతం అందిస్తుంది. కనుక ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజు చేయవలసినటువంటి విధులలో సాయంత్రం పూట కోకిలా వ్రతాన్ని ఆచరించాలి. ఇది ఒక సంప్రదాయం. ఇక ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజు చేయవలసినటువంటి ఇంకొక విధి ఏమిటి అనంటే అస్యాం సాయంకాల వ్యాపిన్యాం పూర్ణిమాయాం, సాయంకాలం పూట పూర్ణిమా తిథి ఉన్నటువంటి సమయంలో శివశయనాఖ్యవ్రతం కార్యం తథాచ ఉక్తం వామన పురాణ అని చెప్పబడుతోంది. అంటే వామన పురాణం ఏం చెబుతోంది అనంటే శివశయనము అనేటువంటి వ్రతాన్ని చేయండి అని చెప్తోంది. శివశయన వ్రతం. ఈ వ్రతం ఎప్పుడు చేయాలి? పౌర్ణమి సాయంత్రం పూట ఉన్నటువంటి సమయంలో చేసుకోవాలి. కాబట్టి రేపు గురు పూర్ణిమ రేపు సాయంత్రం వరకు వ్యాపినిగా ఉన్నది కనుక రేపు ఈ వ్రతాన్ని కూడా మనం ఆచరించుకోవచ్చు. పౌర్ణమాస్యాం స్వపతే చర్మ సంస్తరే వైయాఘ్రే చ జటాభారం సముద్రధ్యాహి వర్ష్మణ అని ప్రమాణాన్ని ఆశ్రయంగా తీసుకుని శివుడు పూర్ణిమ రోజు సాయంకాలం వ్యాపినిగా ఉన్నటువంటి సమయంలో సదాశివమూర్తి వ్యాఘ్ర చర్మం మీద అంటే పులి చర్మం పైన జటాభారాన్ని పెట్టి, జటాభారం అంటే తల యొక్క కొప్పు, నెత్తి మీద ఉన్నటువంటి జుట్టు, ఆ జుట్టు భారం అంతా కూడా పులి చర్మం పైన పెట్టి పాము చర్మాన్ని పైన కప్పుకొని నిద్రపోతారట. జాగ్రత్తగా చూడండి. జటాభారవాన్ని మొత్తాన్ని కూడా పులి చర్మం పైన పెట్టుకొని దాని మీద ఆయన పడుకుని పైన పాము చర్మాన్ని కప్పుకుంటారట. అలా పడుకున్నటువంటి ఆ శివుణ్ణి ఆరాధన చేయాలి. అలా ఉన్నటువంటి శివశయన వ్రతము అని పిలువబడే వ్రతాన్ని ఏ మానవుడైతే ఆచరిస్తున్నాడో ఆ మానవుడు సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతాడు, అపమృత్యు దోషముల నుండి విముక్తుడవుతాడు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి శయనిస్తున్నటువంటి వ్యాఘ్ర చర్మము పైన సర్పచర్మాన్ని కప్పుకొని పడుకున్నటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయడం ద్వారా శత్రుబాధలు తొలగుతాయి, అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, నవగ్రహ దోషాలు అని చెప్పబడేటువంటి దోషాల నుండి విముక్తత పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి రేపు సాయంత్రం ఈ శివశయన వ్రతాన్ని ఆచరించడం, అలాగే కోకిల అనేటువంటి అమ్మవారిని ఆరాధన చేయడం అట్లాగే విశేష విధులుగా చెప్పబడుతున్నాయి.
ప్రధానమైన విధి ఏమిటి అనంటే వ్యాసుణ్ణి పూజించడం. ఇది రేపు చేయవలసినటువంటి విధులు. ఇట్లా ఈ విధానాలన్నీ కూడా ఆచరించడంతో పాటు రేపు చేయవలసినటువంటి మరొక కార్యం ఉంది. ఏమిటది అంటే అన్నదానం చేయడం. లేదు, అన్నము దానం చేయడానికి కావలసినటువంటి పదార్థములను స్వయంపాకంగా బ్రాహ్మణులకు ఇవ్వడం. బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ కూడా మాకు ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, బ్రాహ్మణులకి ఎందుకు ఇవ్వాలని విమర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కానీ ఇక్కడ ఒక విశేషం ఏమిటి అంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు భగవద్ ఆరాధన చేస్తున్నాడు కనుక నీవిచ్చినటువంటి పదార్థాన్ని ఏం చేస్తాడంటే వంట చేసి ముందుగా స్వామికి నివేదన చేసి తరువాత ఆయన భోజనం చేస్తున్నాడు. కనుక మనం ఇచ్చే పదార్థాలు బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వాలంటున్నాము అంటే భగవద్ ఆరాధన సమర్పించి ముందు స్వామికి నివేదించబడినటువంటి ప్రసాదాన్ని ఆయన తీసుకుంటున్నాడు గనక మనమిచ్చినటువంటి ప్రసాదం భగవంతుడికి చేరుతుంది అనే తాత్పర్యంతో ఇవ్వమంటారు. అట్లా స్వయంపాక దానం చేయడం, అట్లాగే పానదానం అంటే నీటిని దానం చేయడం, మంచినీళ్ళు దానం చేయడం, అట్లాగే ఇంకా ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి దానం ఏదైనా సరే చేయవచ్చు. ఇట్లాంటి దానములు చేయాలి. అన్నపానాది దానములు చేయడం అనేది ఒక విధి. కనుక ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున ప్రతివారు ఉదయాన వ్యాస భగవానుని ఆరాధన చేసుకోవాలి. అనంతరం స్వయంపాకాది దానములను బ్రాహ్మణోత్తములు మొదలైనటువంటి వాళ్లకు ఇవ్వాలి. అట్లాగే రేపు సాయంత్రం పూట కోకిల అనేటువంటి పేరుతో పిలువబడుతున్న అమ్మవారిని ఆరాధన చేయాలి. అట్లాగే శివ శయన వ్రతము, నిద్రపోతున్నట్లుగా శివుడు పులి చర్మం పైన పడుకుని పాము చర్మాన్ని కప్పుకున్నట్లుగా ఉన్న శివుణ్ణి భావన చేసి ఆ శివునికి ఆరాధన సమర్పించడం. ఇట్లా ఈ విధులన్నీ కూడా రేపు ఆచరించడం వలన అన్నపానాదులకు లోపం లేకుండా, జీవనంలో ఆటంకాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందేందుకు ఆస్కారం ఏర్పడుతోంది అని మన ధర్మశాస్త్రాలన్నీ చెప్పాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ తప్పనిసరిగా వీటిని ఆచరించండి. అవకాశం లేదు, కనీసం ఒక నమస్కారం, ప్రశాంతంగా నమస్కారం. ఫలం పత్రం పుష్పం తోయం యన్మే భక్త్యాహ ప్రయచ్యతి, కృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట. వీటన్నిటినీ ఇవన్నీ చేయడంలో ప్రధానంగా ఉండవలసింది ఏమిటి? భక్తి. కాబట్టి సభక్తికమైనటువంటి ఒక నమస్కారం, సభక్తికమైనటువంటి సమర్పణ ఏది చేసినా భక్తిపూర్వకంగా చేయండి, ప్రేమపూర్వకంగా చేయండి. పరమాత్మ ఎడల ప్రేమను కలిగి ఉండి పని చేయండి. అప్పుడు ఆ ప్రయోజనం అనేటువంటిది మనకి కలుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి విధి. ఇక వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అనేటువంటి పేరుతో ఈ పూర్ణిమ పిలువబడుతుంది. కారణం ఏమిటంటే వ్యాస భగవానుడు జన్మించినటువంటి రోజు. మనం మామూలుగా ఇంట్లో పిల్లలు పుడితేనే ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుసు. పుట్టినరోజు పండుగ వచ్చిందంటే అనేక రకాల పనులు చేస్తున్నాం ఇవాళ కదండి. మరి మానవ జన్మకి సార్థక్యాన్ని కలిగించినటువంటి వ్యాస భగవానుడు అంతటి గొప్పవాడు పుట్టినరోజున మరి మనం అందరం ఆయనకి ఏదో ఒకటి చేయాలి కదా. అలా చేసేటువంటి దాన్నే ఆరాధనము అని అంటున్నాం. వ్యాస భగవానుడు ఎలా అర్చించాలండి మరి వ్యాస భగవానుడిని అని అంటే వ్యాసుడి చిత్రపటాన్ని పెట్టుకోండి, ఆయనకు ఆరాధన చేయండి. అంతేకాదు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని చెప్పబడుతుంది. వ్యాసుడు విష్ణు స్వరూపంగా వచ్చినటువంటి వాడు. ఎందుకని విష్ణు స్వరూపమయ్యాడినా అనంటే విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. తాను రచించినటువంటి అనేక రకాలైనటువంటి వేదాంగాది ధర్మశాస్త్రాది విశేషాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తం చేసి ప్రతి ఒక్కళ్లకు కూడా తన యొక్క సువాసనను అందించినటువంటి వ్యక్తి వ్యాస భగవానుడు. కాబట్టి వ్యాస భగవానుడు అనేటువంటి వాడు వ్యాసము అనే పేరుతో ఉన్నాడు. ఆయన వ్యాస అంటే
ఒక వృత్తం, ఒక బ్రహ్మాండాన్ని సూచించేటువంటి మాట అది. కాబట్టి అలాంటి వ్యాస అనే పేరు కలిగిన వాడికి, ఆ మహాత్ముడికి విష్ణు స్వరూపుడు అని కీర్తించబడ్డాడు ఆయన. ఎందువలన కీర్తించబడ్డాడు అని అంటే విష్ణువు వలె వ్యాపించి ఉన్నాడు కనుక. అంతేకాదు, సృష్టి స్థితి లయములలో స్థితికారకుడు విష్ణువు అని మనం అందరం చెప్పుకుంటాం. ఈ లోకమంతా కూడా స్థిమితంగా ఉండడానికి, జాగ్రత్తగా జీవించడానికి ఆధారభూతమైనటువంటి వాడు విష్ణువు అని. అలాగే ఈ వ్యాసుడు కూడా ఏం చేశాడు అనంటే, ధర్మాచరణము చేయవలసినటువంటి మానవునికి, వేదాలలో ఈ విషయాలన్నీ చెప్పబడి ఉన్నాయండి. వేదాల్లో అసలు చరాచర జగత్తు 4 రూపాలలో ఉంటుంది. అవి ఏమిటివి అంటే, కృష్ణుడు చెప్పిన చాతుర్వర్ణ్యం మయా సృష్టం అనే దాంట్లో ఉన్న విశేషం కూడా అదే. అయితే జనాలందరూ దానికి ఏదో కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని వాళ్ళ యొక్క స్వంత తెలివితేటలు కొన్ని ఆపాదించేసి కుల వ్యవస్థని సృష్టించాడని, అది చేశాడు ఇది చేశాడని పాపం కృష్ణ భగవానుణ్ణి చాలా చక్కగా కీర్తించేటువంటి వాళ్ళు నేటి సమాజంలో ఉన్నారు. అయితే ఇక్కడ 4 రకాలైనటువంటి జన్మలు ఏమిటి, వేదగతమైనటువంటివి ఏమిటి అని అంటే, మొట్టమొదటగా చెప్పబడినవి జరాయుజములు. రెండో విషయంగా చెప్పబడుతున్నటువంటివి అండజములు. మూడవ విషయంగా చెప్పబడుతున్నటువంటివి స్వేదజములు. 4వ విభాగంగా చెప్పబడుతున్నటువంటి ఉద్భుజములు. ఈ 4 రకాలు. మొట్టమొదటిది జరాయుజము, రెండవది అండజము, మూడవది స్వేదజము, 4వది ఉద్భిజము. జరాయుజము అనంటే మాయ చేత కప్పబడి దాంటి నుండి జన్మిస్తున్నది జరాయుజము. మాయ అంటే కొన్ని జీవరాశులు పుట్టేటప్పుడు మనం చూస్తాం. మామూలుగా ఆవులు, గేదెలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి ప్రసవించేటప్పుడు ఆ పుట్టేటువంటి జీవి పిల్ల మాయతో పుడుతుంది. అదిగో అలాంటి మాయ లోపల ఉండి పుట్టేటువంటి వాళ్ళను జరాయుజములు అని పిలుస్తారు. అందులో మనం కూడా ఉన్నాం. తల్లి గర్భంలో మాయ ఏర్పడి మాయ లోపల మనం పెరిగి పెద్దవాళ్ళమై దాంట్లో నుంచి బయటపడతాం. అట్లాగే రెండవది ఏమిటి అనంటే అండజం. ముందు గుడ్డుగా పుట్టి తల్లి చేత లేదా తండ్రి చేత పొదగబడి ఆ గుడ్డు నుండి పిల్లగా మారుతుంది. అలా వచ్చేటువంటివి అండజములు, మనకు తెలుసు ఇవన్నీ కూడా. అట్లాగే మూడవది స్వేదజం. చెమట నుండి పుట్టేవి. చెమట నుండి కూడా పుడతాయండి అంటే పుడతాయి. తలలో పేలు పుడుతున్నాయి కదా, తలలో పుట్టేటువంటి చెమట వల్ల అనేక రకాల మాలిన్యాలు ఏర్పడతాయి. దానివల్ల పేలు అనేటువంటివి పుడతాయి. అట్లాగా చెమట నుండి పుట్టేటువంటి జీవరాశులు కొన్ని ఉన్నాయి. ఇక 4వది ఉద్భిజము. భూమిని చీల్చుకొని పుట్టేవి, చెట్లు మొదలైనవి. ఇదిగో ఇలా 4 రకాలైనటువంటివి సృష్టిలో సృష్టించబడుతున్నాయి. అయితే వీటన్నిటికీ కూడా ధర్మాచరణం అనేటువంటిది ప్రధానమైన విషయం కాదు. ఒక్క నరుడికి మాత్రమే, ఒక్క మనిషికి మాత్రమే ధర్మము చెప్పబడింది. ఎందుకని మనిషికి మాత్రమే ధర్మం చెప్పబడింది, మిగతా వాటికి చెప్పబడలేదు అని అంటే, మిగతా అన్నిటికీ కూడా ఆకలి, దప్పిక, జర, అట్లాగే శోకము, అట్లాగే మోహము, అట్లాగే మరణము, ఈ 6 రకాలైనటువంటివి ఉంటాయి ప్రతి జీవికి. మొట్టమొదటిది ఆకలి. మనిషికి ఆకలి అయితే ఆలోచించి తింటాడు. మనిషికి ఆకలి అయితే ఏది తినదగినదో అదే తింటాడు. మిగతావన్నీ అలా ఉండవండి. ఆకలి అయితే చాలు, దానికి ఏది కనపడితే దాన్ని తినేస్తుంది. ఎందుకని అంటే ఆకలి విషయంలో ధర్మం దానికి లేదు. అట్లాగే దప్పిక. మంచినీళ్ళు తాగే విషయంలో కూడా మనిషి ఆలోచిస్తాడు, మిగతావన్నీ ఆలోచించట్లేదు. దప్పికైంది, ఎక్కడ కుండ కనపడితే అక్కడ, ఎక్కడ తొట్టి కనపడితే అక్కడ, ఎక్కడ చెరువు కనపడితే అక్కడ నీళ్లు కనపడితే చాలు తాగేస్తాయి. అట్లాగే మూడవది శోకం. ఇది మనస్సంబంధమైనది. ముందు 2 శరీరానికి సంబంధించినవి.
ఇక శోకం వచ్చేసరికి మనస్సులో బాధ. ఆ బాధ అనేటువంటిది అనుభవిస్తాయి అవి, కానీ ధర్మాన్ని పట్టించుకోవు. ఎలాగా అంటే అనేక రకాల జంతువులు మనం చూస్తున్నాము. మనం మనుషులు ఎంబడి పరిగెత్తుతుంటాయి, జంతువులన్నీ కూడా మనుషుల మీదకి వచ్చి కరవటము, పీకటము చేస్తుంటాయి. ఎందుకని అంటే మనిషి, పాములు ఉన్నాయి, పాము ఏం చేస్తుంది, మనుషులు కనపడితే బుసలు కొట్టి మీదకు వస్తుంది. కారణం ఏమిటంటే ఎప్పుడో దాని పిల్లనో దాని తోదరునో దానికి సంబంధించిన దేన్ని మనిషి చంపేయడం చూసేయం. కాబట్టి వీడు మనకి శత్రువు అని భావిస్తున్నాయి. దాని వలన పడినటువంటి బాధ దాని మనస్సులో పెట్టుకుని ఆ మనిషి కనపడితే చాలు వాడు వెంటబడుతుంది. ముఖ్యంగా మీకు తాచుపాము విషయం చూడండి. తాచుపాములు పగబడతాయి. పగబట్టడం అంటే ఏంటిది అంటే దాని మనస్సులో శోకాన్ని దాచుకుని మళ్ళీ ఆ వ్యక్తి ఎక్కడ కనపడతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి శోకాన్ని అనుభవిస్తున్నాయి, కానీ అనుభవించే విషయంలో అవి ధర్మాన్ని ఆచరించవు, వదిలిపెట్టవు. వాటి యొక్క ధర్మాన్ని అవి అనుసరించవు. వాటికి అసలు ధర్మమే లేదు శోకం కలిగినప్పుడు. అట్లాగే తరువాతది, శోకం తరువాత చెప్పబడినటువంటిది మోహం. మనస్సంబంధమైనటువంటి వాటిల్లో కోరిక. ఇది ఈ కోరిక తీర్చుకునే విషయంలో కూడా మనిషి ధర్మబద్ధంగా ఉండాలి అని మనిషికి మాత్రమే ధర్మాలు చెప్పారు, కానీ మిగతా వాటికి చెప్పాల. మనం చూస్తున్నాం పశుపక్ష్యాదులు కానీ జంతువులు కానీ ఇట్లాంటివన్నీ కూడా కోరికలు తీర్చుకునేటువంటి విషయంలో ఏదైనా సరే దాపరికం కావచ్చు లేదా ధార్మికమైన సంబంధమైన విషయాలు కానీ వాటికి లేవు. కేవలం మనిషికి మాత్రమే ధర్మాన్ని చెప్పబడ్డాయి కోరిక తీర్చుకునే విషయంలో కూడా. అట్లాగే మరణం, ఈ మరణించే విషయంలో కూడా మిగతా వాటన్నిటికీ కూడా అవన్నీ జీవిస్తున్నాయి, చనిపోతూ ఉన్నాయి అంతే. కానీ మనిషి మామూలుగా మరణించటం అనేటువంటిది జరగకూడదని, మనిషి మరణము అనేటువంటిది ఒక శాశ్వతమైన కీర్తిని కలిగించేదిగా ఉండాలి అని కొన్ని ధర్మాలు చెప్పబడ్డాయి. కాబట్టి చూడండి, ధర్మము అనేటువంటిది మనిషికి మాత్రమే నిర్దేశించబడింది. ఈ ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని నిలబెట్టి ఆ ధర్మ ప్రచోదితమైనటువంటి బుద్ధితో ఏ మానవుడు జీవిస్తున్నాడో ఆ మానవుడికి మరణము సునాయాసంగా లభిస్తుంది. ఆ మానవుడు పరమాత్మ యొక్క సన్నిధికి చేరుతున్నాడు కదా. కాబట్టి మనిషి జీవన గమనంలో ధర్మాచరణం చాలా ప్రధానమైనది. మరి ధర్మాలు ఎవరిస్తారండి అని అంటే, మనుషులు మనకి ధర్మం మనం చెప్పామనుకోండి, మనం ఏం చెప్తాం, మనకి ఏది ఇష్టమైతే అదే ధర్మంగా చెబుతాం. కాబట్టి ధర్మాన్ని మనం చెప్తే అది ధర్మం కాదు. మానవాతీతమైనటువంటి శక్తి ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళు చెబితే అది ధర్మం. ఏ క్రియను ఆచరించడం చేత స్వార్థం కాకుండా పరార్థ యజనం జరుగుతోందో ఆ క్రియను బోధించటం అనేటువంటిది మనకంటే అతీతమైన శక్తి కలిగిన వాళ్ళు చేయాలి. అది భగవంతుడే అయి ఉండాలి. అలాంటి భగవత్ స్వరూపుడుగా ధర్మాచరణాన్ని లోకానికి అందించినటువంటి వాడు వ్యాసుడు కనుక ఆయన్ని వ్యాస భగవానుడు అని అన్నారండి. ఇంకొక విషయం ఏంటంటే, వ్యాసుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వేదాలలో ఉన్నాయి. అలా ఉన్నటువంటి ఆ వేద సంస్కృతిని అవిచ్ఛిన్నంగా ఉంది వ్యాసుని కన్నా ముందు. అవిచ్ఛిన్నంగా ఉన్నటువంటి ఆ వేద సంస్కృతిని మానవుడు త్వరగా అందుకోలేడని, దాని స్థాయిలో మానవుని యొక్క బుద్ధి వికాసం ఉండదని, అందులో ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా గోచరమయ్యే విధంగా మార్పు చేయడం కోసం వేదాలను విభజించాడు వ్యాసుడు. కనుక ఆయన్ని వేదవ్యాస అని అన్నారు. అంటే వేదములను విభజించినవాడు. ఆయన మూడుగా ఉన్నటువంటి వేదములను అధర్వణ వేదం అనేటువంటి వేదతో ఇంకొక వేదాన్ని కూడా చేసి మొత్తం 4గా వేదములను విభజించి లోకానికి అందించారు. వేదములు అర్థమవుతాయో కాదోననేటువంటి భావనతో వేదాంగములను, ఆ తరువాత పురాణ ఇతిహాసములను లోకానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి వ్యాసుడు. అందుకనే వ్యాసుడు ఏమయ్యాడు, విష్ణు రూపాయ అన్నారు. ఇవన్నీ లోకానికి అందించింది ఎందుకు, లోకంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా, అందులోనూ ప్రధానంగా మానవుడు ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపి
స్థితివంతమైనటువంటి యొక్క కుటుంబ వ్యవస్థలో, వైవాహిక వ్యవస్థలో, జీవన విధానంలో సరళమైనటువంటి రీతిలో భగవంతుణ్ణి చేరుకునే మార్గం వైపు ప్రయాణం చేయడం కోసం ఏది కావాలో అది మొత్తము చెప్పాడు వ్యాసుడు. అందుచేతనే వ్యాస భగవానుడయ్యాడు, అందుచేతనే వేదవ్యాసుడయ్యాడు, అందుచేతనే వ్యాసుడు విష్ణు స్వరూపుడయ్యాడు. స్థిమితం చేశాడు లోకాన్ని. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సుఖంగా జీవించడానికి కావలసిన ఏర్పాటు చేసినటువంటి వాడు వ్యాసుడు. కనుక ఈ జీవన గమనం సుస్థిరమవ్వడానికి, మానవ జీవితం సార్థకమవ్వడానికి, మానవ జీవనంలో పునర్జన్మ లేకుండా భగవద్ ఐక్యాన్ని పొందడానికి ఏది కావాలో ఆ విషయాలన్నీ చెప్పినటువంటి వాడు వ్యాసుడే. కనుక వ్యాస భగవానుడు విష్ణు స్వరూపుడు అవుతున్నాడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాస రూపంలో వచ్చి లోకాన్ని స్థిమితపరిచారు అని అంతటి కీర్తిని వ్యాస భగవానుడికి ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యాస భగవానుడే మన లోకానికి అందరికీ కూడా భారతం అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించి జ్ఞానాన్ని అందించాడు. అందువల్ల ఆయన గురువు అయ్యాడు. ఎందువల్ల గురువు అయ్యాడు? జ్ఞానాన్ని అందించాడు కనుక. జ్ఞానాన్ని అందిస్తే గురువు అవుతాడా అంటే గురు శబ్దానికి అర్థం అదే. గురు శబ్దం ఏం చెప్తోంది అంటే గుశబ్ద్వంధకార స్యాత్ ఋషబ్దస్తన్నిరోధకః అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అని చెప్పబడుతోంది. కాబట్టి గు అనేటువంటి అక్షరం ఏం సూచిస్తుంది? అంధకారః స్యాత్, అంధకారాన్ని అంటే చీకటి రూపమైనటువంటి అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఋషబ్దస్తన్నిరోధకః, రు అనేటువంటి అక్షరం శబ్దం ఆ అజ్ఞానాన్ని లేదా ఆ చీకటిని తొలగించే వెలుగుగా ప్రజ్వరిల్లుతూ ఉన్నది. కనుక గురు శబ్దం అనేటువంటిది అంధకార నిరోధత్వాత్, అంధకారం అనేటువంటి చీకటిని, అజ్ఞానం అనేటువంటి చీకటిని దూరం చేసి జ్ఞానము అనేటువంటి వెలుగును అందిస్తున్నవాడు. కనుక గురు శబ్దానికి అర్హుడయ్యాడు వ్యాస భగవానుడు. కనుక జ్ఞానం అంటే ఏమిటి మనకు అసలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. జ్ఞానాన్ని అందించాడు. జ్ఞానం అంటే ఏమిటో తెలియాలి కదా ముందు. అసలు జనాలందరికీ వాళ్ళ టీచర్స్ అందరూ కూడా బోధన చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే యాపిల్ అంటే ఏమిట్రా అని పిల్లాడిని అడిగితే యాపిల్ అంటే యాపిలేనండి అని వాడు చెబితే వెరీ గుడ్ అనే పరిస్థితుల్లో ఉన్నారు. అట్లాగే జ్ఞానము అంటే ఏమిటి? ఏది సత్యమో దాన్ని తెలుసుకోవడం జ్ఞానం, ఏది నిజమో దాన్ని తెలుసుకోవడం జ్ఞానం, ఏది సుస్థిరమో దాన్ని తెలుసుకోవడం జ్ఞానం. అందుకనే కదా చెప్పారు పెద్దలందరూ, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. రసజ్ఞత అంటే ఆ చదువు వలన మనకి ఏది తెలియాలో అది తెలియాలి. అది తెలియకుండా చదువుకుంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి జ్ఞానబోధ చేయడం అంటే ఏమిటి? మనిషి యొక్క మనస్సులో మార్పు తీసుకురావాలి. సహజంగా మార్గాలు రెండు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ధర్మము అధర్మము. ధర్మ మార్గాన్ని ఆచరించండి అని వేదం చెబుతోంది. కానీ జ్ఞానం లేనివాడు ధర్మ మార్గాన్ని ఆచరించడు, అధర్మ మార్గాన్నే ఆచరిస్తాడు. అందుకనే మహాభారతాన్ని దీపంతో పోల్చడం జరుగుతోంది ఇక్కడ. మహాభారతంలో ధర్మము అధర్మము రెండు మార్గాలను అనుసరించేటువంటి వ్యక్తులు కనిపిస్తారు మనకు. ధర్మ మార్గాన్ని ఆచరించేటువంటి వాళ్ళ నాణ్యానికి ఒక పక్క శాంతి, ఒక పక్క సహనం అనేటువంటివి ఉంటే, అధర్మ మార్గాన్ని ప్రయాణం చేసేటువంటి వాళ్ళ జీవనంలో ఒక ప్రక్క అహంకారము, రెండవ ప్రక్క హింసాత్మకత అనేటువంటివి ఉంటాయి. కాబట్టి
మనం చూస్తున్నాము, ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు ఎవడైనా అధర్మం చేసేవాడి చేత కనుక బాధించబడితే వాడేమనుకుంటాడు, సరే భగవంతుడి వల్ల నాకు ఈ వాటికి ఇది జరిగింది, నాకు ఈ ద్రోహం చేసినటువంటి వాడు వాడి పాపాన్ని వాడు పోతాడు కదా, భగవంతుడు చూస్తాడు కదా అని సహనంతో ఉంటాడు ధర్మ మార్గంలో ప్రయాణించేవాడు. అదే అధర్మ మార్గంలో ప్రయాణించేవాడైతే ఏం చేస్తాడు, నా అంతటి వాడు లేడు, నేనే గొప్పవాడిని అని భావిస్తాడు. వాడికి కనుక ఏదన్నా ఇబ్బందికరంగా అనిపించిందనుకోండి, వాడేం చేస్తాడు, ఎలాంటి వాడినైనా హింసించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ హింస అనేక రకాలుగా ఉంటుంది. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, మాటలతో కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా హింసించడం అనేటువంటిది చేస్తాడు వాడు. కాబట్టి అధర్మ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాడు తాత్కాలికంగా సంతృప్తి పడితే పడవచ్చు, సంతోషపడితే పడవచ్చు, కానీ చివరికి వాడితో సహా ఉన్న వాళ్ళందరూ మరణాన్ని పొంది ఏకాకిగా జీవించి చివరికి మరణిస్తాడు. అదే ధర్మ మార్గంలో ప్రయాణం చేసినటువంటి వాడు భగవంతుణ్ణి చేరుకుని భగవంతునిలో లీనమై కీర్తి ప్రతిష్టలను శాశ్వతంగా పొందుతాడు. అలాంటి జ్ఞానాన్ని అందించేటువంటి వాడు గురువు. నీ జీవనానికి ఏది అవసరమో దాన్ని చెప్పేవాడు గురువు. దేన్ని నీవు పొందితే శాశ్వతంగా కీర్తిని పొందుతావో చెప్పేవాడు గురువు. అలాంటి ఒక చక్కని విషయాన్ని మనకు అందించినటువంటి వాడు వ్యాసుడు గనక ఆయన గురు శబ్దానికి సరి అయినటువంటి నిర్వచనం. అట్లాగే గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ప్రపంచం అంటే గురువు. ప్రపంచం మొత్తంలోనూ గురువు నిక్షిప్తమై ఉన్నాడు. గురువు యందే ప్రపంచమంతా నిక్షిప్తమై ఉంది. కనుక ప్రపంచమే గురువు, గురువే ప్రపంచము అయి ఉన్నటువంటి గురువునకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు చెప్పుకున్న శ్లోకంలో మనకున్న భావం అది. అయితే ప్రపంచమంతా గురువు ఉన్నాడు, గురువులో ప్రపంచం ఉంది. మనకు అందరికీ కూడా జ్ఞానములు రెండు రకాలుగా చెప్పబడుతున్నాయండి. లౌకిక జ్ఞానము, అలౌకిక లేదా పారమార్థిక జ్ఞానం. లౌకిక జ్ఞానం అంటే జీవన విధానంలో కావలసినటువంటి భౌతికమైనటువంటి వ్యవస్థలో జీవించడానికి కావలసినటువంటి జ్ఞానం. ఈ రోజున పాఠశాలలు, కళాశాలలు ఇలాంటి వాటిల్లో చెప్పబడుతున్నటువంటిదంతా కూడా ఇదే. జీవించడానికి, ఉద్యోగం తెచ్చుకోవడానికి ఏది కావాలో అదే చెప్తున్నారు అంతవరకే. కానీ మనిషికి పొందవలసినటువంటి జ్ఞానం మరొకటి ఉన్నది. అదే పారమార్థిక లేదా అలౌకిక లేదా ఆదిభౌతిక జ్ఞానం. ఈ ఉద్యోగాన్ని పొందటం, ఆహారం తీసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ వీటితో పాటుగా మనం మంచి మార్గంలో ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఒక సుమార్గాన్ని సూచించేటువంటి వ్యవస్థ ఇంకొకటి ఉన్నది. అదే ఆదిభౌతికత లేదా ఆధ్యాత్మికత. అలాంటి జ్ఞానాన్ని పొందింపచేసేవాడు, లౌకిక జ్ఞానాన్ని కలిగించేవాడు గురువు అవుతున్నాడు. కనుకనే గురువే ప్రపంచము అని చెప్పబడుతున్నాడు. వ్యాసుడు మాత్రమే గురు శబ్దానికి అర్హుడు అనడానికిలో ఉన్నటువంటి గొప్ప ఆధారం ఏమిటంటే ఇదే. వ్యాసుడు భారతము మొదలైనటువంటి పురాణముల ద్వారా లౌకిక జ్ఞానాన్ని అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రెండిటినీ కూడా బోధించాడు. కనుక వ్యాసుడు గురువు అయ్యాడు. అలాంటి గురువైనటువంటి వ్యాస భగవానుడి గురించి మనం ఇంకా ఎంత చెప్పుకున్నా తరిగేటువంటి విషయం కాదు. అందువల్ల ప్రపంచం అంతటినీ కూడా స్థిరీకరించబడినటువంటి యొక్క జ్ఞాన బోధ చేసినటువంటి వ్యాస భగవానుడిని రేపు ఆరాధన చేసుకోవాలి తప్పనిసరిగా. వ్యాసుడే ఎల్లవేళలా ఉండడు. వ్యాసుని వంటి వాళ్ళు జ్ఞానబోధ చేస్తూ సమాజాన్ని తప్పుదోవన పడిపోకుండా కాపాడుతూ మంచి మార్గంలో ప్రయాణింపచేస్తూ ఉన్నటువంటి సత్పురుషులు కొంతమంది ఉంటారు. వీళ్ళని గురు పరంపరాగతంగా వచ్చినటువంటి వాళ్ళుగా, అంటే వ్యాసుని శిష్యుడు, ఆయన శిష్యుడు, ఆయన శిష్యుడు ఇలా. అట్లాగే ధర్మశాస్త్రాది విశేషాలన్నీ కూడా తెలుసుకుని సమాజాన్ని ఉద్ధరించినటువంటి వాళ్ళు,
మానవుని తప్పుదోవన పడిపోకుండగా ధర్మ మార్గాన్ని ఆచరించడానికి కావలసినటువంటి సూచనలు చేస్తూ పారమార్థిక లౌకిక జ్ఞానములను కలబోసి మానవుని యొక్క జీవితాన్ని సార్థక్యాన్ని పొందే విధంగా మారుస్తున్నటువంటి గురువులు చాలామంది లోకంలో ఉన్నారు. గురువుల వేషాలు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. కానీ ప్రతి మనిషి మనస్సులో మార్పు తీసుకొచ్చినటువంటి వాడు నీకు గురువు. అంతే తప్ప శారీరకమైనటువంటి మార్పును తెచ్చిన వాడు గురువు కాడు. నీ బయటికి ఉన్నటువంటి బాహ్య ప్రవర్తనలో మార్పు తెస్తే గురువు కాదు. ఆంతరంగికమైనటువంటి ప్రవర్తనలో నీకు మార్పును తీసుకుని రాగలిగినటువంటి వ్యక్తి నీకు గురువు. కనుక ప్రతి వాళ్ళు కూడా వ్యాసుణ్ణి పూజించడంతో పాటు నీ మనస్సుని స్థిమితపరుస్తున్నటువంటి గురువు, నీ మనస్సుని పారమార్థికమైనటువంటి లౌకికమైనటువంటి జ్ఞానముల నుండి కాపాడుతూ పెంపొందింపచేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి గురువు. అట్లాగే నీ మనస్సులో ఉన్నటువంటి కల్మషాన్ని నీ నుండి దూరం చేస్తూ నీకు మానసికమైనటువంటి ప్రశాంతతని ప్రసాదిస్తున్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్లను పూజించు అని పెద్దలందరూ చెప్పారు. కాబట్టి ఈ గురు పూర్ణిమ అనేటువంటిది దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేయడం, అలాగే సాయిబాబా మొదలైనటువంటి దేవతామూర్తుల్ని భావన చేస్తూ ఆరాధన చేయడం, అట్లాగే ఇంకా కొంతమంది ఆచార్య పరంపరలో ఉన్నటువంటి జియర్ స్వాములు, అట్లాగే ఆచార్య పరంపరలో ఉన్నటువంటి గురుదేవులు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆరాధన సమర్పించడం అనేది ఆచారంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఎవరు ఎవరిని విమర్శించవలసినటువంటి అవసరం లేదు. ప్రధానంగా గుశబ్దానికి ఋషబ్దానికి ఆధారభూతమైనటువంటి జ్ఞానబోధ చేసినటువంటి ఏ గురువుని మనం ఆరాధన చేసినా అది ఆ గురు పరంపరలో ఉన్నటువంటి వ్యాసుడికి చేరుతుంది. కనుక ప్రతి వాళ్ళు వ్యాస భగవానుని విష్ణు రూపంలో నమస్కారం చేసుకోవడం, అట్లాగే విష్ణురూపుడైనటువంటి వ్యాస భగవానుడి రూపంలో ఉన్నటువంటి గురుదేవులకు మీ ఇష్టదైవాలైనటువంటి గురుదేవులకు నమస్కరించి పాదపూజలు చేయడం, లేదా వారి యొక్క ఆరాధన సమర్పించడం, ఇట్లాంటి వాటిని చేయడం ద్వారా ఆషాఢశుద్ధ పూర్ణిమ పరిపూర్ణమవుతుంది, చక్కనైనటువంటి ఫలితాలు మీ అందరికీ కూడా అందిస్తుంది అని ఈ వ్యాస పూర్ణిమ విశేషాన్ని వీలైనంత తక్కువ సమయంలో చెప్పడం కోసం ప్రయత్నిస్తూ ఇంకా విస్తారమైనటువంటి విషయాన్ని చెప్పడానికి ఉత్సాహం నాకున్నా సమయం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఈ 4 విషయాలు మీ ముందుంచుతూ మరొక మారు గురువు యొక్క విశిష్టతని, ఇలాంటి విశేషాలని చెప్పే అవకాశాన్ని నాకు ప్రసాదించమని వ్యాస భగవానుడి మరొక్కసారి ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు మరియు వ్యాస భగవానుడి యొక్క శుభాశీస్సులు, గురుదేవుల యొక్క శుభాశీస్సులు అందిస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.